చెల్లిస్తున్నాను. తర్వాత పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇంతవరకు వాక్యాన్ని బోధించడానికి ముందుకు రాలేదు. ఇది దేవుడిచ్చినటువంటి అవకాశం అనుకుంటున్నాను. అందుకే ధైర్యం చేసి ముందుకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మాట్లాడినటువంటి 7 మాటలను మనం ఇప్పటి వరకు 6 మాటలను ధ్యానం చేశాము. మొదటి 6 మాటల్లో మొదటి 3 మాటల్ని యేసుక్రీస్తు ప్రభు వారు తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడారు. మొదటి మాట ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. రెండవ మాట అంటే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కోసం క్షమించమని అడుగుతున్నాడు. రెండవ మాటను ఏమని చెప్తున్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని తన ప్రక్కనే ఉన్నటువంటి దొంగను గురించి చెప్తూ ఉన్నాడు. మూడవ మాట తన తల్లి అయిన మరియకు తన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 4వ మాట నుంచి 5, 6, 7 మాటలు తన గురించి తాను తండ్రితో చెప్తూ ఉన్నాడు. 4వ మాట మనం ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా? దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఒక్క క్షణము పాటు తండ్రి యేసుక్రీస్తుని చేయి విడవడం వల్లే ఆయన మరణానికి పాత్రుడయ్యాడు. ఇప్పటి వరకు మనం విన్నట్టు పాపం అనేది మనందరి పాపము, మనందరి యొక్క దోషము, మనం చేసినటువంటి అపరాధము ఆయన మీద మోపబట్టడం వల్లే ఆయన ఏమయ్యారు? పాపిగా మారి ఆ ఒక్క క్షణము తండ్రికి దూరమయ్యాడు. అందుకే అక్కడ ఆయన తన బాధని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తర్వాత మాట ఏమంటున్నారు? దప్పిక కొనుచున్నాను అంటున్నారు. ఏ దప్పిక కొనుచు ఉన్నాను? ఆత్మల దప్పిక. ఆయన ఆత్మల దప్పిక కొనుచు ఉన్నాను. నేను వీళ్ళ కోసం ఇంతగా ప్రాణత్యాగం చేసి నా ప్రాణాన్ని బలియాగంగా ఈ సులువుపై పెడితే కూడా ఈ మనుషులు మార్పు లేని వారిగా ఉన్నారు. ఈ ఆత్మలను నేను రక్షించలేకపోతున్నాను అనే ఆలోచనతో నేను దప్పిక కొని ఉన్నాను అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మాట అయినటువంటి 6వ మాట సమాప్తమైనది అన్నాడు. సృష్టి యావత్తు 6 రోజుల్లో పూర్తి చేసి 6వ రోజున సమాప్తమైంది అని చెప్పి, అదే విధంగా తను ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని తన తండ్రి తనకు అప్పగించిన పనిని తాను పూర్తి చేశాను అని చెప్పడానికి, తన బాధ్యతని ఇక్కడ కంప్లీట్ చేశాను, నిర్వర్తించాను, నా పనిని ఇక్కడ లోకంలో నేను ముగించాను అని చెప్పడానికి సమాప్తమైంది అని చెప్తున్నాడు. 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. ఈ వాక్యం చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలికినటువంటి 7 మాటల్ని 4 సువార్తికులు రాశారండి. 4 సువార్తికులు రాశారు. అయితే లూకా భక్తుడు కొన్ని మాటలను వివరిస్తూ రాశాడు. 44వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను. యేసుక్రీస్తు ప్రభు వారు సులువు మీద సుమారు 6 గంటల పాటు సులువుపై వేలాడుతూ ఉన్నారని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. మొదటి 3 గంటలు 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన వెలుతురులో ఉన్నాడట. ఆ తర్వాత 12 గంటల నుంచి మిగిలిన 3 గంటలు ఆయన చీకటిలో ఉన్నారని అక్కడ ఏమని చెప్తున్నారు? ఇంకా దేశమంతటా చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. సూర్యుడు కూడా దేవుని సృష్టే కదండి. సూర్యచంద్రులు, ఆకాశ పక్షులు, మనమందరం కూడా దేవుని సృష్టే. సూర్యుడు కూడా ఆ యొక్క బాధని, దేవుని యొక్క మరణాన్ని చూడలేక తను కూడా ఏమైపోయాడంట? అదృశ్యుడైపోయాడు. ఇంకా ఏమంటున్నాడు? గర్భాలయపు తెర
నడిమికి చిరిగను. గర్భాలయపు ధర నడిమికి చిరగడం ఏమిటండి? ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే భక్తుడు కానాను దేశంలోకి నడిపిస్తూ ఉన్న సమయంలో అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసేవాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో మూడు స్థలాలు ఉంటాయి. మొదటిది ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో మనము జనులందరూ నిలబడి వారి దోషాలు, వారి పాపాలు నిమిత్తము బలియాగంగా బలులను అర్పించేవారు. అక్కడ నుంచి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి జనులందరి నిమిత్తం ఆయన దేవునికి ప్రార్థన చేసేవాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మానవులకి, మనుషులకి ఎవరికి అవకాశం లేదు. అలాంటి స్థితిని ఆ తెరను యేసు ప్రభు వారు మరణించినప్పుడు చినిగివేయబడి, చింపివేయబడి, చిరిగిపోయబడి మనకి తండ్రికి మనకి దారిని ఏర్పాటు చేశాడు, మార్గాన్ని సుగమం చేశాడు. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు, దేవునితో తండ్రితో స్వయంగా మనం మాట్లాడొచ్చు. మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మన ఇరుకులు అన్ని మనం ఆయనకి విన్నవించుకోవచ్చు అని చెప్తూ వచ్చారు. అప్పుడు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అని. ఇదే ప్రవచనము కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. చూద్దాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి అక్కడ కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రవచనాలు దేవుని విషయంలో నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. మనం ఈరోజు చదువుకున్నటువంటి కీర్తన భాగమైనటువంటి 22వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే, ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇందాక క్రీస్తు సిలువలో పలికిన 7 మాటల సారాంశం కూడా అందులోనే ఉంది అనిపించింది. 7 మాటల సారాంశము అందులోనే ఉంది. ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన సారాంశం మొత్తం 22వ అధ్యాయంలో కీర్తనలోనే మనకి కనిపిస్తూ ఉంది. మరి మనం కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తన ఈ లోకానికి వచ్చి దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి తన ఆత్మను మరలా తిరిగి తండ్రికి అప్పగిస్తున్నాం. మరి మనం ఎలా ఉన్నాం? మనం కూడా అప్పగించే వాళ్ళ ఉంటున్నామా? అపోస్తల కార్యాల్లో స్టెఫెను గారు తన యొక్క ఆత్మని తండ్రికి అప్పగించారండి. చూద్దాం. అపోస్తల కార్యాలు 7:59 వచనం, 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని రాళ్లతో కొట్టి అతని మోకాళ్ళుని, ప్రభువా ఎవరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. స్టెఫెను గారు నిజంగానే ఆయన ఆత్మని చేర్చుకోమని అడగడమే కాకుండా ఈ పాపాన్ని ఎవరి మీద మోపకము అని ఇక్కడ దేవుడిని సాదృశ్యంగా, మనకి యేసుక్రీస్తు ప్రభు వారిని సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. మరి మనం ఎలా ఉంటున్నామండి? చిన్న మాట పడలేము, చిన్న సమస్య వస్తే తట్టుకోలేము, ఎవరైనా ఏదైనా అన్నారంటే ఓర్చుకోలేము, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. అసూయ, ద్వేషం అనపడకుండా మనలో అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళ మేము బాగున్నాం, దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదు, మేమందరం విశ్వాసమే అనుకుంటున్నాం. కానీ ఆ విశ్వాసత అనేది మనలో లోపిస్తూ ఉంది. మరి మనం చెప్పినట్టు మన ముందు మాట్లాడినటువంటి సిస్టర్స్ కానీ సార్ కానీ మాట్లాడిన విధానాన్ని బట్టి మన ఇతరులను క్షమించగలిగినప్పుడే మన దేవుడు మన తప్పుల్ని, మన దోషాలని క్షమిస్తారు. అదేవిధంగా ఆయన యొక్క మరణము మనకి ఎందుకు శుక్రవారం అయింది? ఆయన మరణము మనకి నిత్య జీవాన్ని ఇచ్చింది. ఆయన మరణం మనకి పాపాల నుండి విముక్తినిచ్చింది. ఆయన మరణం మనకి శుభాన్ని కలిగించింది. అందుకే ఈరోజు మనము శుక్రవారంగా ప్రపంచం యావత్తు జరిగించుకుంటూ ఉన్నాం. మనం కూడా దేవుని ఎరిగిన వారంలాగా ఉంటున్నాము. కానీ మన విశ్వాసం ఎంతో మనం పరిష్కరించుకుందాం. ఒకసారి మనలోకి మనం తొంగు చూసుకుంటే మనం చేసే ప్రతి పని, మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సాక్షి మనల్ని గర్దిస్తూనే ఉంటుంది.
ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేసి మనకు నచ్చిన దాన్ని మాత్రమే పట్టుకొని ముందుకు వెళ్తున్నాం, కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతకడం లేదండి. దయచేసి మనమందరము సంఘంగా కూడి ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వింటున్నాం, వెళ్తున్నాం. విని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నామేమో. మన జీవితాలకు అన్వయించుకుంటే, మన జీవితాల్లో దాన్ని మార్పు తెచ్చుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ 7 మాటల సారాంశము, మొదటిగా చెప్పినటువంటి మాస్టర్ చెప్పినట్టు 7 అనేది సంపూర్ణతకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. పరిపూర్ణత, సంపూర్ణత. 7 అనేది చాలా మంచి సంఖ్య అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకేనేమో 7 మాటలు, తర్వాత 7 సంఘాలు, ఇవన్నీ కూడా మనకు బైబిల్లో ఎక్కువగా రాయబడి ఉన్నాయి. అదేవిధంగా యేసయ్య తన మరణం ద్వారా మనకు ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దాం, ముగించేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. ప్రభువు దయాళుడును, చూసి ఉన్నాయడలా సమస్తమైన కపటమును, వేషధారణను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, అవునమ్మా, రక్షణమైన వాక్యమును ఎరుగు నిమిత్తము. మనము కూడా ఎలా ఉండాలి అంట, ఏ రోజుకు ఆ రోజు మనల్ని సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని పొందుకున్న వారమై ఉండాలి. నూతనంగా మనం జీవించే వారమై ఉండాలి. మన దోషాలు, మన తప్పులు, మన లోట్లు, మన పొరపాట్లను సరి చేసుకుంటూ, మన తప్పుని దిద్దుకుంటూ, నూతన సృష్టిగా నూతనత్వాన్ని పొందుకుంటూ ప్రతిరోజు ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉంటాం. మనం జీవిస్తూ ఉన్నామంటే, మేము పాఠశాలకు వెళ్తున్నామంటే పిల్లల దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి వారి నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. నేర్చుకోవడానికి నేనైతే అసలు సిగ్గుపడను, ఎందుకంటే తెలియని విషయాలు నాకు చాలా ఉన్నాయి. వయసులో పెద్దవాళ్ళైనా మాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా నేను ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను. అందుకే ప్రతిరోజు బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటాను. దయచేసి మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మనకిచ్చిన సంఘాన్ని, పాస్టర్ గారిని, వీరందరినీ నిజంగానే అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు మేము వెళ్తున్నటువంటి సంఘాల్లో మాకు ఇలాంటి పరిచర్య కానీ, లేకపోతే ఇలాంటి ఆత్మీయ అనుభవాలు కానీ లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నిజంగా ఆత్మీయంగా బలపడ్డాను, అది నిజంగా చెప్తున్నాను. కాబట్టి మనం కూడా క్రీస్తుని లాగా మనము మన ఆత్మల్ని తండ్రికి అప్పగించుకునే వారిగా ఉండాలి. ఎవరికైనా మన జీవితంలో చివరి ఘడియలు, మరణించే ముందు చివరి ఘడియలు చాలా ముఖ్యమైనవి కదండి. ఎందుకంటే చివరిలో మనం ఏం మాట్లాడతాము అనేది మరణించేటప్పుడు, ఎందుకంటే ఆ మాట సత్యం ఉంటుంది. ఎవరు మనిషి చనిపోయేటప్పుడు అబద్ధాలు చెప్పరు, కాబట్టి సత్యాన్నే పలుకుతారు. అందులో యొక్క క్యారెక్టర్ ఉంటుంది, నీతి నిజాయితీ ఉంటుంది, ధర్మం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కాబట్టి మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఆయనకు లాగా మనం కూడా ధైర్యంగా, దేవా నా ఆత్మను నీ చేతికి మేము అప్పగిస్తున్నానని చెప్పగలిగే సామర్థ్యాన్ని పొందుకోవడానికి నిరంతరం వాక్యాన్ని ధ్యానిస్తూ, మన దైవజనులు గారు చెప్పినటువంటి వాటిని అనుసరిస్తూ మనల్ని మనము నిత్యము సరి చేసుకుంటూ సంఘంలో మనం అభివృద్ధి చెందుతూ మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహాయం చేద్దాము. అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని మరొకసారి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు చిన్న మాటలను దీవించిన కాక. సమయం దేవుడు దాసు